హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ రిలీజ్ అప్డేట్స్ గురించి చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఇలాంటి మోర్ క్వాలిటీ కంటెంట్ అప్డేట్స్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, మోస్ట్ పాపులర్ మాంగా యానిమే సిరీస్ వన్ పీస్. ఫ్రెండ్స్, ఈ యానిమేలో ఇప్పటికి మీరు ఎన్ని ఎపిసోడ్స్ కంప్లీట్ చేస్తున్నారో కామెంట్లో తెలియజేయండి. మీకు రీసెంట్గా చెప్పాను కదా, కార్టూన్ నెట్వర్క్ వారు మన ఇండియన్ ఆడియోస్ని టప్ చేసి తీసుకుని వస్తున్నట్టు. అయితే ఇక్కడ మనకి ప్రీమియర్ కన్ఫర్మ్ చేశారు. స్టార్టింగ్ ఎపిసోడ్స్ నుంచి కాదు ఫ్రెండ్స్, సీజన్ 20 నుంచి కన్ఫర్మ్ అయితే అయింది. వన్ పీస్ ల్యాండ్ ఆఫ్ వానో ఇది 2019 to 2023 వరకు రిలీజ్ అయితే అయ్యింది. టోటల్ 195 ఎపిసోడ్స్ వరకు ఉన్నాయి. మీరు కానీ అన్ని ఎపిసోడ్స్ చూస్తుంటే ఐడియా ఉండే ఉంటుంది. ఈ సీజన్ వచ్చేసి 890 ఎపిసోడ్ నుంచి స్టార్ట్ అయితే అవుతుంది. 1085 ఎపిసోడ్కి ఎండ్ అయితే అయిపోతుంది. సో మనకి ఆల్ లాంగ్వేజ్కి సంబంధించి ప్రోమో కూడా అవుట్ అయితే అయింది. సిరీస్ ప్రీమియర్ వచ్చేసి May 5th స్టార్ట్ అయితే చేయబోతున్నారు. ఎవ్రీ సండే ఆఫ్టర్నూన్ 1 PM మనకి శాటిలైట్ ప్రీమియర్ కార్టూన్ నెట్వర్క్ టీవీ ఛానల్లో ఉంటుంది. నెంబర్ 2, నితిన్ అండ్ వెంకీ కుటుంబల కాంబో ఫిలిం రాబిన్ హుడ్. ఇందులో మనకి నితిన్ గారు ఒక సీక్రెట్ స్పై ఏజెంట్గా కనబడబోతున్నారు. సో ఫ్రెండ్స్, ఈ మూవీ నుంచి న్యూ పోస్టర్ అవుట్ అయితే అయింది. అయితే ఈసారి అందులో రిలీజ్ డేట్ కూడా మెన్షన్ అయితే చేశారు. దిస్ ఇయర్ December 20 రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 3, ది ప్లాట్ఫామ్ 2. దీని గురించి చాలా స్పెషల్గా అయితే చెప్పాలి. 2019 ది ప్లాట్ఫామ్ ఫిలిం అయితే డైరెక్ట్గా మనకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయితే అయింది. మూవీ వచ్చేసి హారర్ ప్లస్ థ్రిల్లర్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ మూవీ మీరు చూసాక మైండ్లో నుంచి మీ లైఫ్ లాంగ్ పోనే పోదు. కంటెంట్ అయితే మూవీలో అలా ఉంటుంది. మరి ఇంకా ఫ్రెండ్స్, ఈ మూవీని చూడకపోయి ఉంటే లైఫ్ అనేది చాలా తక్కువ. మన ప్రాణం పోయే ముందైనా ఈ ఫిలింని ఒక్కసారి ట్రై అయితే చేయాల్సిందే. ఇంకా చూసిన వారు ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. మనకి ప్లాట్ఫామ్ 2కి సంబంధించి కొన్ని స్టిల్స్ అనేవి రివీల్ అయితే చేశారు. అండ్ ఈ పార్ట్ 2 వచ్చేసి మనకి రిలీజ్ దిస్ ఇయర్లో ఉండబోతుంది. నేనైతే చాలా ఎక్సైటింగ్గా పార్ట్ 2 కోసం వెయిట్ అయితే చేస్తున్నాను. నెంబర్ 4, కల్కి 2898 AD. ఫ్రెండ్స్, ఈ మూవీ ఓటీటీ నెట్ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్ గురించి ప్రైస్ న్యూస్ వచ్చేసి మన సౌత్ లాంగ్వేజ్ వచ్చేసి 130 CRకి తీసుకుంటున్నారంట. అండ్ హిందీ ఒక లాంగ్వేజ్ వచ్చేసి 70 CR అంట. టోటల్గా 200 CRకి నెట్ఫ్లిక్స్ వారు ఈ మూవీ రైట్స్ని బ్యాగ్ అయితే చేసుకుంటున్నారు. సో ఇది ఈ ఫిలింకి ఎక్కువ తక్కువ కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ నెంబర్ 5, యువ. ఇది యాక్షన్ డ్రామా ఫిలిం స్టారింగ్ డెబ్యూట్ యువ రాజ్ కుమార్ అండ్ హీరోయిన్గా సప్తమి గౌడ లీడ్లో యాక్ట్ చేశారు. సో ఈ ఫిలిం వచ్చేసి రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ చేశారు. మూవీని అయితే నేను చూశాను. మూవీ వచ్చేసి మీకు ఫస్ట్ హాఫ్ అంతా కాలేజ్ డ్రామా చూడడానికి ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్లో వచ్చేసి ఫాదర్ సెంటిమెంట్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా ఉంటుంది. సో ఆ ఫ్యామిలీ డ్రామా మిమ్మల్ని బాగా కనెక్ట్ అయితే చేస్తుంది. మూవీ అయితే సూపర్ అయితే కాదు, ఒక్కసారి డెఫినెట్గా ట్రై అయితే చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ మూవీని ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో వారు రెంట్ మోడల్లో రిలీజ్ చేశారు. సో ఎవరైనా చూద్దాం అనుకుంటే ఎక్కడ చూడాలో. నెంబర్ 6, క్రాక్ జీతేగాతో జియేగా. ఇందులో విద్యుత్ జంవాల్, నోరా ఫటోహి, అర్జున్ రాంపల్ అండ్ ఎమీ జాక్సన్ లీడ్లో యాక్ట్ చేశారు. ఫిబ్రవరి మంత్లో ఈ మూవీ థియేటర్స్లో వచ్చింది. సో 2 months అయితే అయింది. ఫైనల్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తుంది. మూవీ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చింది. సో ఫ్రెండ్స్, ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి April 26 నుంచి Disney+ హాట్స్టార్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 7, మోస్ట్ అవైటెడ్ ఎన్టీఆర్ గారి ఫిలిం దేవరా. ఫ్రెండ్స్, ఈ మూవీ ఏపీ అండ్ తెలంగాణలో రిలీజ్ అవ్వడానికి సితారా ఎంటర్టైన్మెంట్స్ వారు రైట్స్ని బ్యాక్ చేసుకుంటున్నారు. సో వాళ్ళ నుంచి డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఏపీ అండ్ తెలంగాణ థియేట్రికల్ రైట్స్ ప్రైస్ గురించి లేటెస్ట్ న్యూస్ వచ్చేసి 120+ క్లోజ్ అయితే చేయబోతున్నట్టు. సో 120+ లేకుంటే 150 వరకు వెళ్తుందా అనేది చూడాలి. మరి ఆఫీషియల్ కన్ఫర్మేషన్ కమింగ్ వెరీ సూన్. నెక్స్ట్ నెంబర్ 8, జై హనుమాన్. రీసెంట్గా డైరెక్టర్ చెప్పినట్టు ప్రీ లుక్ పోస్టర్ అనేది రివీల్ అయితే చేశారు. రామనవమి స్పెషల్గా మనకి ప్రీ లుక్ అనేది రివీల్ అయితే అయింది. సో ప్రెజెంట్ ఈ మూవీకి సంబంధించి డైరెక్టర్ గారి నుంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది జరుగుతుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ మనం ఫీచర్లో చూడబోతున్నాం. అయితే ఇక్కడ 2025 అని చెప్పేసి మెన్షన్ అయితే చేయలేదు. దిస్ ఇయర్
సెకండ్ హాఫ్ నుంచి షూటింగ్ అయితే బిగిన్ అయితే చేయవచ్చు. అండ్ 2025 ఇయర్ అయినా లేకుంటే 2026 ఇయర్ అయినా మంచి అవుట్పుట్ మన ముందుకు వస్తే చాలు. నెంబర్ 9 ది రాజా సాబ్. దీని గురించి న్యూస్ వచ్చేసి రీసెంట్గా నిధి అగర్వాల్ మూవీ షూటింగ్లో జాయిన్ అయితే అయింది. అయితే ఇక్కడ ఒక సాంగ్ అనేది షూట్ అయితే చేస్తున్నారు. ప్రభాస్ గారు కూడా మూవీ షూటింగ్లో జాయిన్ అయితే అయ్యారు. ప్రభాస్ అండ్ నిధి అగర్వాల్. సో వీళ్ళకి సంబంధించి ఒక సాంగ్ షూటింగ్ వర్క్ అనేది జరుగుతుంది. సో మనకి ఆల్రెడీ ప్రొడ్యూసర్ గారు చెప్పడం జరిగింది, మిర్చి టైప్ లాంటి స్టెప్స్ ప్రభాస్ గారి నుంచి ఈ మూవీలో ఉంటాయని చెప్పేసి. నెంబర్ 10 ప్రొడ్యూసర్ కేకే రాధామోహన్. ఇతని నుంచి విక్రమార్కుడు 2 అలానే బజరంగి భాయ్జాన్ 2 మూవీస్కి సంబంధించి అప్డేట్స్ రివీల్ అయితే అయ్యాయి. విక్రమార్కుడు 2 వచ్చేసి రైటర్ విజేంద్ర ప్రసాద్ గారి నుంచి టోటల్ స్క్రిప్ట్ అనేది ఐపీ అయితే ఉందంట. గుడ్ కాస్ట్ కోసం సెర్చ్ చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. విక్రమార్కుడు 2 బట్ ఇది రవితేజ గారితో ఉంటుందా ఇక్కడ, లేకుంటే అతను చెప్పింది ఏంటంటే రౌడీ రాథోడ్ 2 అది అక్షయ్ కుమార్ గారి ఫిలిం. సో అది ఫస్ట్ ఒరిజినల్ తీస్తారా లేకుంటే విక్రమార్కుడు 2 రవితేజ గారితో తీస్తారా చూడాలి మరి. అండ్ బజరంగి భాయ్జాన్ 2 కూడా ఉందంట. సో బజరంగి భాయ్జాన్ 2కి సంబంధించి కూడా స్క్రిప్ట్ జరుగుతుందంట. త్వరలో ఇది కూడా సల్మాన్ ఖాన్ గారి నుంచి స్టార్ట్ అయితే అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ నెంబర్ 11 హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ గారి అప్కమింగ్ మూవీస్లో రీసెంట్గా మనం ఓజీ నుంచి న్యూ గ్లిమ్స్ అయితే చూసాం. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి న్యూ బ్లేజ్ వీడియో అనేది చూసాం. నౌ ఇప్పుడైతే మనం హరిహర వీరమల్లు నుంచి న్యూ టీజర్ కట్ అయితే చూడబోతున్నాం. కమింగ్ వెరీ సూన్ అని చెప్పేసి న్యూ పోస్టర్ని రివీల్ చేశారు. సో ఇక్కడ సాడ్ న్యూస్ వచ్చేసి కమ్మింగ్ వెరీ సూన్ బదులు ఆ పోస్టర్లో డేట్ కూడా మెన్షన్ చేస్తుంటే బాగుండేది. సో డేట్ అయితే మెన్షన్ చేయలేదు. సో సూన్ అంటున్నారు. టీజర్కి సంబంధించి టోటల్ కట్ విఎఫ్ఎక్స్ అనేది అయిపోయినట్టుంది. సో త్వరలోనే మనకి రిలీజ్ అయిపోతున్నారు. వెయిట్ చేయండి. మరికొన్ని రోజుల్లోనే హరిహర వీరమల్లు నుంచి మనం న్యూ టీజర్ కట్ అనేది చూడబోతున్నాం. నెంబర్ 12 ఫర్ రిజిస్ట్రేషన్. ఇది రొమాంటిక్ కామెడీ ఫిల్మ్గా వచ్చింది. ఇందులో మిలనా అండ్ పృథ్వీ అంబర్ లీడ్లో యాక్ట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ నౌ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు రిలీజ్ చేస్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు చూడవచ్చు. నెంబర్ 12 మేడం వెబ్. మన తెలుగు వారికి ప్రాబ్లం ఏంటో అన్ని ఆడియోస్ థియేటర్స్లో వచ్చి ఈ మూవీ ఆడియో థియేటర్స్లో స్టాప్ అయితే చేశారు. తెలుగు వర్షన్ ట్రైలర్ కూడా వచ్చింది. సర్లే ఓటీటీ ప్లాట్ఫామ్కి వస్తుంది అనుకుంటే ఓటీటీలో ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు తెలుగు ఆడియో యాడ్ అయితే కాలేదు. నౌ ఇప్పుడు వండర్ఫుల్ గుడ్ న్యూస్ వచ్చేసి తెలుగు ఆడియో డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో యాడ్ అయితే చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియో 2 మోడల్లో ఇప్పుడు చూడడానికి అందుబాటులో అయితే ఉంది. సో ఈ మూవీని ఎవరైనా తెలుగు ఆడియోలో డకోటా జాన్సన్ కోసమైనా సిడ్నీ స్యూని కోసమైనా చూడాలనుకుంటే చూడవచ్చు. మీకు ఎక్కడ చూడాలో బాగా తెలుసు అనుకుంటాను. గో అండ్ వాచ్. నెంబర్ 13 ప్రేమలు. మూవీ గురించి స్పెషల్ ఇంట్రో అవసరం లేదనుకుంటాను. ప్రతి ఒక్కరూ ఈ ఫిల్మ్ని చూసే ఉంటారు అనుకుంటున్నాను. మూవీ థియేటర్స్లో వచ్చి బ్లాక్ బస్టర్ అయితే అయింది. అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా ఏమాత్రం తగ్గట్లేదు. రిపీటెడ్గా దుమ్ముతున్నారు ఈ మూవీని. నౌ ఇప్పుడైతే ఫ్రెండ్స్ దీనికి సీక్వెల్ పార్ట్ అయితే వస్తుంది. ప్రేమలు 2 అనేది కన్ఫర్మ్ అయితే చేశారు. ఎస్ ఫ్రెండ్స్ మీరు విన్నది నిజమే. ప్రేమలు 2 అనేది వస్తుంది. ఎప్పుడు రిలీజ్ కూడా కన్ఫర్మ్ అయితే చేశారు. 2025 ఇయర్లో రిలీజ్ చేయబోతున్నారు. అంటే దిస్ ఇయర్ సెకండ్ హాఫ్ నుంచి షూటింగ్ అయితే బిగిన్ అయితే చేయబోతున్నారనమాట. అండ్ ఇందులో మనకి పార్ట్ 1లో ఉన్న కాస్ట్ మొత్తం అయితే ఉంటారు. అండ్ న్యూ కాస్ట్ కూడా యాడ్ అయితే అవుతారు. నెంబర్ 14 మిరాయి. డైరెక్టర్ కార్తిక్ ఘట్టం నుంచి వస్తున్న సూపర్ యోధా ఫిలిం. మూవీ నుంచి ఫస్ట్ గ్లిమ్స్ చాలా అంటే చాలా బాగుంది. పవర్ఫుల్ డైలాగ్స్తో తేజ లుక్ అయితే ఆసమ్ అసలుకి. అలానే మనకి మంచు మనోజ్ గారి లుక్ అనేది రివీల్ చేసినట్టే చేసి చూపించలేదు. మంచు మనోజ్ గారు ఇందులో మనకి యాంటోగనిస్ట్ రోల్లో కనబడబోతున్నారు. ఫ్రెండ్స్ ఈ మూవీ మనకి 3Dలో కూడా తీసుకుని వస్తున్నారు. ఇండియాలో వచ్చేసి టోటల్ 6 లాంగ్వేజ్లో రిలీజ్ అయితే అవుతుంది. అలానే చైనీస్ అదర్ కంట్రీలో కూడా మూవీని రిలీజ్ చేయబోతున్నారు, చైనీస్ లాంగ్వేజ్లో కూడా. సో ఈ మూవీ రిలీజ్ వచ్చేసి కన్ఫర్మ్ చేశారు 2025 ఇయర్ ఏప్రిల్ 18th. సో ఏప్రిల్ 18th 2025 ఇయర్కి మనం మిరాయి ఫిలింని థియేటర్స్లో చూడబోతున్నాం. నెంబర్ 15 బ్రిడ్జర్టన్. ఈ సిరీస్ వచ్చేసి 2020 ఇయర్లో రిలీజ్ అయితే అయి ఉంది. సీజన్ 1కి ఇప్పుడు తెలుగు ఆడియో యాడ్ అయితే చేశారు. మీకు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంది. సో ఈ సిరీస్కి రేటింగ్ వచ్చేసి 10కి 7.4 అయితే ఇచ్చున్నారు. వర్త్ వాచ్ సిరీస్. ఇంకా సీజన్ 2కి సంబంధించి తెలుగు ఆడియో త్వరలోనే యాడ్ అయితే అవుతుంది. అండ్ ఫ్యూచర్లో మనకి సీజన్ 3 కూడా రాబోతుంది. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి అప్డేట్స్ వీడియో వచ్చేసి
ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోకుండా అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అనేది చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో ఎక్స్క్లూజివ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.